చిన్నారి 8 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నటువంటి వాల్మీకి వసంతి పైన గ్యాంగ్ రేప్ చేసి అతి క్రూరంగా చంపడంగా కాకుండా మరి వాసంతిని తాళ్లతో లాక్కొని కెనాల్ వరకు పోయి మరి పైకి రాకోకుండా శవాన్ని కాళ్లకు రాళ్లను కట్టి కెనాల్లో వేసి దుర్మార్గంగా చంపినటువంటి నిందితుల్ని ఆదివారం 7వ తేదీ 7వ నెల 2024వ తేదీన జరిగినటువంటి ఈ సంఘటనకు నేటికి వాసంతి ఆచూకీ ఇప్పుడు కూడా లభ్యం కాలేదని మరి పోలీసు వారు నేటికి కూడా వాసంతిని వెతుకుతున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. మరి నిందితుల్ని 3 అరెస్టు చేసినామని, వాళ్లే దీనికి కారణమని, మరి వాళ్ళు కూడా మైనర్లు అంటూ మరి పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిరసన ద్వారా తెలియజేస్తున్నాము. మరి వాల్మీకి వాసంతిని వెంటనే కనుగొని మరి తల్లిదండ్రులకు అప్పగించాలని, మరి తల్లిదండ్రులు నేటికి కూడా ఆదివారం నుంచి నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ ముందరే వాల్మీకి వాసంతి కోసము పడిగాపులు కాస్తున్నారని, మరి వెంటనే వాల్మీకి వాసంతికి జరిగినటువంటి అన్యాయం మరి ఏ బిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగపోకుండా ప్రభుత్వం చూసుకోవాలని, మరి పోలీసు వారు 5 రోజులు అయినప్పటికీ నేటికి నిమ్మకు నీరెత్తినట్లుగా మరి చిన్నారి మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి చిన్నారి కనుక నేటికి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. మరి వెంటనే వాసంతి కుటుంబానికి ప్రభుత్వం వారు అండా ఇవ్వాలని, మరి వాసంతి మరణానికి కారణకులైనటువంటి మరి మైనర్ బాలకులతో పాటు మరి వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి వాసంతి మరణానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని, వాసంతికి జరిగినటువంటి ఈ కార్యక్రమం మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ జిల్లాలకు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. మరి అదే విధంగానే స్కూల్ పిల్లల నుంచినే ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొని రావాలని, మరి స్కూళ్లలో కూడా ఏ విధంగా అయితే పాఠశాలలో పీటీ డ్రాయింగ్ మరి ఎన్సీసీ అని పెట్టారో అదే విధంగానే వారానికి ఒక రోజు ఈ అకృత్యాల పైన కూడా మరి క్లాసులు పెట్టి ప్రతి ఒక్కరికి స్కూల్ నుంచినే విద్యాభ్యాసం ఇవ్వాలలోనే తీసుకొని రావాలని, చైతన్యం తీసుకొని రావాలని, మరి అదే విధంగానే గ్రామాలలో కూడా ఈ రోజు ఏ విధంగా అయితే సిటీల్లో అయితే మరి నియోజకవర్గాల్లో అయితే మరి 4 కూడల్లో అయితే కెమెరాలు పెట్టినారో అదే విధంగానే ప్రతి గ్రామంలో కూడా నీటి వనరులు ఏ విధంగా ఇస్తున్నారో, కరెంటు సౌకర్యం ఏ విధంగా ఇస్తున్నారో, మరి పారిశుద్ధ్యం ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగానే సీసీ కెమెరాలను పెట్టి మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు గవర్నమెంట్ వారు తీసుకోవాలని, ప్రస్తుతం జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి వాసంతికి న్యాయం చేయాలని, వాళ్ళు నిందితులందరికీ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ వాల్మీకుల బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి తోడుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిందితులకు వెంటనే ఉరిశిక్షను వేసే వరకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో పాటు మానవీయ వాదులందరూ కూడా ఈరోజు వాసంతికి తోడుగా ఉన్నామని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి అవసరమైనా కూడా అండదండలు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై వాల్మీకి. ఈరోజు జరిగినటువంటి బాలికను అదే ఊళ్ళో ఉన్నటువంటి అదే స్కూల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలురు ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు SC/STs కాదు, పక్కా క్రిస్టియన్. ఈ క్రిస్టియన్గా మతం మారిన వాళ్ళు వాళ్ళ మతాల్లో ఏం బోధిస్తున్నారో, హిందువుల మీద ఇలాంటి అకృత్యాలు ఈ వయసుకే రావడానికి ఎలా ప్రేరణ వస్తున్నదో దీనికి సరైన బుద్ధి చెప్పే విధంగా హిందూ సమాజం సిద్ధం కావాలి. ఏ వ్యక్తి అయినా సరే ఒక చిన్న తప్పు జరిగితే పోలీసు శాఖ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో గంటల్లో వాళ్ళని పట్టుకోగలిగే సామర్థ్యం ఉంది. 5 రోజులు 6 రోజులు వారం రోజులైనా వాళ్ళని పట్టుకోకపోవడం, వాళ్ళని ఇంకా ఎవరు వ్యక్తులను ముందర పెట్టకపోవడం, వాళ్ళని మళ్ళా హిందువులుగానే చూపించేదానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఈ పోలీసుల వైఫల్యం కిందకే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో 7 రోజులైనప్పటికీ పట్టుకోలేకపోతున్నామంటే ఈ పొద్దు ఇంత 5G 10G టెక్నాలజీ ముందుకు వచ్చినప్పటికీ కూడా అది మన చేతగానితనమా? మీరు బయట పెట్టే ధైర్య సాహసాలు మీకు లేవా?
వాసంతి ఒక్కదానికే కాదు, దేశం మొత్తం మీద 32,000 మంది అమ్మాయిలు ఇదే విధంగా ట్రాప్ చేయబడ్డారు. ఈ అమ్మాయి ఇక్కడ జరిగింది కాబట్టి బయట వచ్చింది. ఇదే దేశం మీద 32,000 మందిలో మొన్ననే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయిని ట్రేస్అవుట్ చేసి వేరే రాష్ట్రం నుండి పట్టుకొని వచ్చినారు. అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయి 6 నెలలు అయింది. అయినప్పటికీ దాన్ని ట్రేస్అవుట్ చేసి పట్టుకోవడానికి సామర్థ్యం మన గవర్నమెంట్కి, మన పోలీస్ యంత్రాంగానికి ఉంది. కానీ ఈ ఊళ్ళో ఉండే వ్యక్తులను మనం పట్టుకోలేకపోయి వాళ్ళంటిగా ప్రకటన చేయలేకపోతున్నామంటే మన సామర్థ్యం ఎక్కడుంది? ఇది గవర్నమెంట్ లోపమా? మీరు ప్రకటించడానికి ధైర్య సాహసాలు లేవా? వాళ్ళకి అన్నదండలు ఎవరన్నా ఉన్నారా? గమనించవలసిన విషయం. ఈ హిందువుల మీద ప్రత్యేకంగా దొరుకుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజం మొత్తానికి ఇలాంటివి ఒక హెచ్చరిక లాంటివి. ఏ మైనార్టీల మీద, క్రిస్టియన్ల మీద జరగడం లేదు, హిందువుల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది మనం గమనించుకోవాలి. ఈరోజు వాల్మీకి అమ్మాయి జరిగింది, రేపు కాపుల అమ్మాయి జరుగుతుంది, ఎల్లుండి ఎస్సీ ఎస్టీసీ జరుగుతుంది. మీరు హిందువులుగా మేల్కోండి. ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి. ఈ దాడిని ఖండించాలి. అదేవిధంగా హిందువులు కూడా మనం మేల్కోవాలంటే మన కత్తులెత్తుకుని వాళ్ళ మీద కోనవసరం లేదు. మన పిల్లలకి మనం సంస్కారం నేర్పాలి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క ఉంటుంది కదా, వాళ్ళని గౌరవించాలనే సంస్కారం మనం నేర్పకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి మనం కూడా ఉదయం లేచినప్పటి నుండి వ్యక్తులు ఎలా ఉండాలి, సంసారం సారంగంలో మనం ఎలా చేసుకోవాలి, వ్యక్తుల్ని ఎలా గౌరవించాలి, పూజా విధానాలు ఎలా చేయాలి, ఇలాంటి సంస్కారాలు నేర్పితే ఇలాంటి అకృత్యాలకు దారి తీసేటువంటి వాతావరణం ముందుకు రాదు. కాబట్టి హిందువులందరూ కూడా హిందువుగా మేలుకోండి. గుర్తుపెట్టుకోవడం, దేవాలయానికి వెళ్ళడమే కదా హిందూ అంటే. ఒక జీవన విధానాన్ని నేర్పాలి. ఆ జీవన విధానం నేర్పింటే వీళ్ళు ఇలాంటి అకృత్యాలు చేసేవాళ్ళు కాదు. కాబట్టి హిందువులంతా మేల్కొని దీనికి సరైన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారికి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చాలా చూస్తున్నాము. ఇలాంటి అకృత్యాలు ఎక్కడో తాలిబాన్లు చేసే విధంగా ఈ మైనార్టీ తీరని పిల్లలు కూడా ఇంత దుర్మార్గానికి వివరించినారంటే ఆ పాపకు జరిగిన ఇంత ఘోరమైన అకృత్యాలను మీరు ఖచ్చితంగా అరికట్టి ఈ క్రిమినల్స్ను వెంటనే అరెస్ట్ చేసేదానికి ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఇలాంటి అకృత్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో పునరావృతం కాకుండా మీరందరూ తగు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈరోజు వాల్మీకి ఆడబిడ్డైన వాల్మీకి పైన జరిగిన అత్యాచారానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ ప్రాంతంలో పోలీసు వారు కానీ, కలెక్టర్లు కానీ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాము. ఒక ఆడబిడ్డ పైన 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగితే 5 రోజులైనప్పటికీ కూడా ఈ వరకు ఆ బిడ్డ ఆచూకీ తెలియడం లేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? వాల్మీకులు జరుగుతున్న అన్యాయాల గురించి, వాల్మీకుల పని జరుగుతున్న అక్రమాల గురించి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఖండిస్తున్నాము. వెంటనే తెల్లారి లోపల వాసింతి పైన అఘాయిత్యం చేసిన దుర్మార్గులను తక్షణమే పట్టుకొని ప్రాణాలతోనే ఉరి తీయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తున్నాము. పసిబిడ్డల పైన, అపం శుభం తెలియని పసిబిడ్డల పైన ఇవన్నీ చేయడం మీకు పద్ధతిగా ఉందా? ఏం చేశారని అంత చిన్న బిడ్డకి మీరు ఈ శిక్ష విధించినారు? వీళ్ళందరినీ పట్టించి పోలీసులనే వీళ్ళందరినీ ఎక్కడున్నా కూడా వెతకచ్చి నిలబెట్టి ప్రాణాలతోనే ఉరి తీసి వాసంతి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ సహాయం చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఒక చిన్న విన్నపము, ఆడబిడ్డల పైన, వాల్మీకి బిడ్డ అనే కాదు ఏ బిడ్డల పైన కూడా అఘాయిత్యాలకు పాల్పడితే తక్షణమే అప్పుడుకప్పుడే దొరికిన వెంటనే ఉరి తీయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు చిన్న బిడ్డల పైన ఉపయోగించినందుకు నరరూప రూప నిట్ట నిలువునే ఉరి
తీయాలని ప్రభుత్వానికి జారీ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంతమంది వాల్మీకి పెద్దలందరూ వచ్చినందుకు అందరికీ నమస్కారం చేస్తున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్. నా పేరు వలసల మంజునాథ. మరి వాసంతి అనే చిన్నారి 8 సంవత్సరాల వయసున్నటువంటి ఆడబిడ్డను అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి మరి చంపి ఆడవాళ్ళు లేకోకుండా ఆ యొక్క కాలువలో పాడవేసి వాటికి కనిపించుకోకుండా కేసు ఆనవాళ్ళు దొరకకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులని తక్షణం పోలీసు విభాగం అధికారులకైతేనేమి, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, మరి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి కూడా మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. తక్షణమే వాసంతి చిన్నారిని యొక్క కేసులో విచారణ జరిపించి ఆ యొక్క నిందితులను తక్షణం అరెస్టు చేసి వారికి కఠినమైన శిక్షను విధించాలని చెప్పి మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ యొక్క వాల్మీకి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది. కాబట్టి మన పోలీసు శాఖ వారు మేల్కొని మా చిన్నారికి న్యాయం చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జై వాల్మీకి. ఉరి తీయాలి వాసంతి నిందితులను, ఉరి తీయాలి వాసంతి నిందితులను, ఉరి తీయాలి వాసంతి నిందితులను, అపక్షపాతం లేని వాసంతిని చిరివేసిన వ్యక్తులకు, అపక్షపాతం లేని వాసంతి వ్యక్తులు మరణానికి కారకులకు, వాసంతి మరణానికి కారకులకు we want justice, 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 we want justice. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా, ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా.